ప్రైజ్ లార్డ్ అందరికీ. వెల్కమ్ టు మోరల్స్ అండ్ ఫెయిత్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. వివాహం విశ్వాసానికి పరీక్షగా మారినప్పుడు ఏమి జరుగుతుంది? దావీదు దేవుని హృదయానుసారుడైన మనిషిగా పిలువబడ్డాడు. అతను దేవుణ్ణి నమ్మాడు, గాఢంగా ఆరాధించాడు. కానీ అతని అతి పెద్ద పరీక్షలలో ఒకటి వివాహం. మీకాలుతో అతని సంబంధం ఆశతో ప్రారంభమైంది, కానీ తిరస్కరణతో ముగిసింది. ఆమె అతని ఆరాధనను తృణీకరించింది మరియు దేవుని అందలి అతని ఆనందాన్ని చులకనగా చూసింది. అతను అబీగెయిలు అనే తెలివైన దైవభక్తి గల స్త్రీని వివాహం చేసుకున్నాడు, కానీ అతను మరింత మంది భార్యలను చేర్చుకుంటూనే ఉన్నాడు. ఆ తర్వాత బత్షెబను చూశాడు, ఆమెకు వివాహమైంది. కానీ దావీదు ఆ హద్దును పట్టించుకోలేదు. ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు మరియు ఆమె గర్భవతి అయినప్పుడు అతను ఆమె భర్త మరణానికి ఏర్పాట్లు చేశాడు. సమూయేలు అధ్యాయంలో ప్రవక్త అయిన నాతాను ఇలా అన్నాడు, ఆ మనిషిని నువ్వే, నీవు యెహోవాకు విరోధముగా పాపము చేసితివి. దావీదు ఒక రాజుగా మాత్రమే కాదు, దేవుని దృష్టిలో ప్రసన్నమైన మనిషిగా నలిగిపోయాడు. ఎందుకంటే వివాహం విశ్వాసానికి పరీక్షగా మారినప్పుడు అది హృదయంలో నిజంగా ఏముందో బయటపెడుతుంది. అతని ఎంపికలు బాధను మరియు పశ్చాత్తాపాన్ని తెచ్చాయి, కానీ అతను దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు పునరుద్ధరణను తెచ్చాడు మరియు ఆ పగిలిన స్థితి నుండే సొలొమోను వచ్చాడు. ఆలయం కట్టిన కాబోయే రాజు విరిగిపోయినదానని దేవుడు బాగు చేయగలనని మీరు విశ్వసిస్తే ఆమెన్ అని టైప్ చేసి తండ్రి అని ప్రకటించండి. మా ప్రేమ మీ కృపను ప్రతిబింబించేలా చేయండి.